నెల్లూరు జిల్లాలో 8 నెలల గర్భిణీ మృతి కలకలం రేపుతోంది. కోట మండలానికి చెందిన బిందు అనే గర్భిణికి దగ్గు జలుబు ఎక్కువ కావడంతో విద్యానగర్లోని కుసుమ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స ప్రారంభమైన సుమారు అరగంటలోనే ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన వైద్య సదుపాయాలు, అవసరమైన పరికరాలు లేకుండానే ఆసుపత్రి నిర్వహిస్తున్నారని, అనుమతులు లేకుండా వైద్యం అందిస్తున్నారు అంటూ ఆసుపత్రి యాజమాన్యంపై బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలోని ఆసుపత్రిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. అయితే నిర్లక్ష్య వైద్యం ఆరోపణలు అధికారిక విచారణలోనే తేలాల్సి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నెల్లూరు జిల్లా కోట మండలంలో 8 నెలల గర్భిణి అయితే మృతి చెందిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఆ గర్భిణికి సంబంధించి కూడా కోట మండలం తిన్నెలపూడి గ్రామం నుండి ప్రతిరోజు గూడూరు హాస్పిటల్కి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాత్రి దగ్గు జలుబు ఎక్కువ కావడంతో పాటు కూడా కోట మండలం విద్యానగర్ లో ఉన్న కుసుమ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. తీసుకెళ్లిన వెంటనే కూడా అక్కడ డాక్టర్ రూపలత కూడా ఇంజక్షన్ చేసిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇంజక్షన్ చేసిన ½ an hour కే ఆ గర్భిణి అయితే మృతి చెందిన పరిస్థితి దాదాపుగా నెలకొంది. ఈ మృతి చెందడానికి కారణాలు ఏంటి, ఇంజక్షన్ వేసిందని హాస్పిటల్ వద్దకైతే బంధువులు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. బంధువులు వెళ్ళినప్పటికీ అక్కడ హాస్పిటల్ మూసివేసి ఉన్న పరిస్థితి నెలకొందని కూడా ఆ గర్భిణి హిమబిందు ఎవరైతే చనిపోయారో హిమబిందుకు సంబంధించి బంధువులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన కోట పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఫిర్యాదు చేసిన అనంతరం చనిపోయిన గర్భిణి ఎవరైతే ఉన్నారో ఆ గర్భిణిని ప్రభుత్వ హాస్పిటల్ కి అయితే దాదాపుగా తరలించిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కుసుమ హాస్పిటల్ కి సంబంధించి గతంలో ఈ డాక్టర్ రూపలత ఎవరైతే ఉన్నారో అదే కోట ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపుగా కూడా 11 సంవత్సరాలు మెడికల్ ఆఫీసర్ గా పనిచేసిన పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు కరోనా టైంలో కూడా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తూ ప్రైవేట్ క్లినిక్ నడపడంతో దానిపైన జిల్లా ఉన్నతాధికారులకి స్థానికులు ఫిర్యాదు చేయడంతో కూడా ఆ క్లినిక్ ని క్లోజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అనంతరం ఈయన చేస్తున్న ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి మరి హాస్పిటల్ అయితే పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే అనుమతులు రాలేదని చుట్టుపక్కలకు సంబంధించిన ప్రజలు చెప్తున్నారు. అయితే ఈ గర్భిణి హిమబిందు ఎవరైతే ఉన్నారో చనిపోయిన బంధువులు అయితే కూడా హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. హాస్పిటల్కి వెళ్ళిన అనంతరం అక్కడ వైద్యం చేయడానికి సంబంధించిన సరైన పరికరాలు కూడా లేవని కూడా గర్భిణికి సంబంధించిన బంధువులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే దీనిపైన ఉన్నత అధికారులు ఎవరైతే జిల్లా అధికారులు ఉన్నారో జిల్లా అధికారులకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకొని ఇలాంటి హాస్పిటల్ని సీజ్ చేయాలని కూడా గర్భిణికి సంబంధించి హిమబిందు ఎవరైతే ఉన్నారో ఆ హిమబిందుకు సంబంధించిన బంధువులు కూడా దాదాపుగా కోట పోలీస్ స్టేషన్ లో ధర్నా చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సుధీర్.